చూడు పబ్లిక్ ఎంత ఉన్నారమ్మా. అవును కాదన్నా, రోడ్ ఎంత జామ్ అవుతుందమ్మా చూడు. అది నేను పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. ఏం చేయగలనమ్మా చెప్పండి. ఇంత ప్రెస్ మీడియా మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళని మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీడియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2 అవుతుంది. క్రౌడ్ ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్కన. అర్థమైందా మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల మరి అందరూ తీయండి. మరి వీడియో తీసేవాళ్ళు విట్టుగా నేను తీయొద్దు అని చెప్పినా నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా ఉపాధి పోతుంది అని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. మేము అనడానికి ఏం లేదు, మీరు ఏమన్నా మా పై ఆఫీసర్ పోని. మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. వాళ్ళు ఇంకొకళ్ళు సఫర్ అవద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే. మా బండి సీజ్ చేశారంట, మా బండికి అన్ని కాగితాలు ఉన్నాయి. మా బండి సీజ్ చేశారంట, మా అబ్బాయిని కొట్టారు, లైసెన్స్ ఉన్న వర్కర్ని కొట్టారు. ఏంటి మా బండి సీజ్ చేశారు, పోలీసు వాళ్ళు దౌర్జన్యం. ఏంటి ఇప్పుడు అందరిని పెట్టుకొని ఇచ్చారు, మా ఒక్క వెహికల్ని ఆపనవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే అదేమనంటే మీరు వీడియోల వల్ల పబ్లిసిటీకి ఎక్కువైపోయింది, ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య అయ్యింది కాదంటలేదు. ఇప్పుడు అందరినీ వ్యాపారాలు చేసుకొని ఇస్తున్నారు, మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఇట్లేదు ఇక్కడ. అదేమంటే మీ మీడియా వల్ల అని చెప్తున్నారు అందరు రీజన్. దాని గురించి మీరే ఏదో ఒకటి చేయాలి, మాకు న్యాయం చేయాలి. వ్యాపారం ఆగిపోయింది కదా. ఇప్పుడు మీరు చూశారు కదా. ఇప్పుడు మా వ్యాన్ ఆపన వల్ల సామాను కూడా తిప్పుకునే వాళ్ళ సగం సామాను అక్కడే ఉన్నాయి. అది దాని గురించి. అంటే పోలీసులు పెట్టిన కండిషన్ వల్ల మీడియాని చేస్తున్నారు లేక ఏంటి అసలు? ఏది పోలీసులు పెట్టిన కండిషన్స్ వల్ల మీరు మీడియాని బ్లేమ్ చేస్తున్నారా లేక ఏంటి? పోలీసులు పెట్టిన కండిషనే కదా. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల, ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే వాళ్ళు కండిషన్ పెడతారు కాదు. ఇప్పుడు వాళ్ళ సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ మీ వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య మీడియా వల్ల అవుతుందా? ఇక్కడికి వచ్చే క్రౌడ్ పెరుగుతున్నారు కదా. క్రౌడ్ గురించి క్రౌడ్ ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్కన. అర్థమైందా మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల ఓకే. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని బతకనివ్వట్లేదు కదా సార్. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రౌడ్ వస్తుంది, నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనివ్వట్లేదు కదా. మేమేదో రోజు మీద పట్టుపోసుకుని బతికేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందులే. మరి దీనికి మేమేం చేయం? మా తప్పేమైనా ఉందా? మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. మాకు ఆ స్తోమత లేదు నాన్న, మాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని అమ్ముకున్నాం రోడ్ సైడ్. మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దన్నారు ఇక్కడ తీసేయమంటున్నారు. ఇక్కడ మేము ఎట్టా బతకాలి చెప్పండి? మేము ఎట్టా బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎట్లా బతకాలి ఇక్కడ? ఇప్పుడు మేము వాళ్ళు తీసేయమంటే మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. జనాలు వస్తారు, అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ. ఇప్పుడు అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట అక్కడ. వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్ల అందరూ అమ్ముకున్నారు. చూడండి మీరు కావాలంటే, అందరూ అమ్ముకున్నారు. మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు, మమ్మల్నే పెట్టినట్ల ఇక్కడ. మమ్మల్నే పెట్టుకొని వట్ల మమ్మల్నే పెట్టుకొని వట్లేదు ఇక్కడ. ఈ వారు అందరూ అమ్ముకుంటున్నారు, మేము ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకోనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళని మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీడియాలో ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు దింపనివ్వట్లేదు అర్థం కావట్లేదు. లేదు, ఎప్పుడు లేదు. అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల. కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మా పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను నేను. అవును, కానీ దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాధేస్తుంది నాకు. ఇప్పుడు మా వ్యాన్ ఎక్కడ ఉంది? అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు చేయనివ్వట్లేదు? అమ్మా వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు ఇవాళ అర్థం కావట్లేదు. ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పి అంటున్నారు. అది ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. వచ్చి పోలీసులే, ట్రాఫిక్ పోలీసులు. అదే ఇప్పుడు అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. అది ఎండనే కదా, ఆకలితో తినడానికి వస్తున్నారు సార్. అవును కాదన్నా, అది నేను పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. అంటే వీళ్ళని చూసి వీళ్ళకి వచ్చే బిజినెస్ చూసి పక్క వాళ్ళు మీకు కంప్లైంట్ చేశారు, వాళ్ళ మాట విని మీరు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఆరోపిస్తున్నారు. మేము అనడానికి ఏం లేదు, మీరు ఏమన్నా మా పై ఆఫీసర్ పోని. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మాకు పైనుంచి వచ్చింది, ట్రాఫిక్ని క్లియర్ చేస్తాం మేము. అంటే మీకైతే ఎవరు ఇవ్వ చేయలేరు. నేను ఎవరి మీద అయితే నేను చెప్పట్లేదు, నేను కూడా. కానీ అందరూ అమ్ముకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు అమ్ముకోనివ్వట్లేదు? మా వ్యాన్ ఎందుకు ఆపారు అనేది నాకు కావాలి. సమాధానం కావాలా? చూడమ్మా, ఇక్కడ మేము మా ఉద్దేశం ఉంది ట్రాఫిక్ క్లియరెన్స్. ఇది మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ బాధ్యత మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీకు ఇది యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్గా మీరు మేము రిమూవ్ చేసేటప్పుడు దీన్ని కోర్టులో వేస్తారంట. యాక్చువల్ నేను రాకముందే నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దాని గురించి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? దట్స్ వై we tell people. ఏంటండి సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఈవెన్ మీరు ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతుందండి, ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay na? That's why we are doing that one. This is not our personal issue. Only మేము చూసే ఓన్లీ మాకు రోడ్ ఇబ్బంది పెట్టాలి. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. ఇక మేము కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు
సపోజ్ ఒకవేళ చిన్న ఒక బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ అంతే, అది కూడా లీగల్ కాదు. ఎక్కడైతే డ్యూటీకి ఇబ్బంది లేనంత అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అది కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మాత్రమే మా దృక్పథంలో. అంతేగాని ఎప్పుడైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, ఇప్పుడు మేము ఒక 10 minutes లో లేకపోతే ఎంత కేబుల్తో జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. ఓకేనా? చూడండి, చూడండి, అది వాళ్ళ ఇష్యూ తీసుకోవాలి. ఆ వ్యాన్ ఒకటే ఆపారు, మీరు అందరూ అమ్ముకున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ మరి అందరూ తీయండి, మరి వీడియో తీసేవాళ్ళు గుట్టుగా నేను తీయొద్దు అని చెప్పినా నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా ఉపాధి పోతుంది అని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు, మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా, ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతకం. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లికే. ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకోనికున్నా నా ఒక్కదాన్ని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది కాకూడదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్, నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. నేను మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను ఫుడ్. మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ చేస్తారు. నేను 2 hours ఉంటాను, 2 hours నేను ఉంటాను. 12:30-1 గంట, మా లాస్ట్ 3-3:30. నేను 2 hours అంటే 2 hours ఉంటాను. మరి ఇన్ని గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 hours అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు కడుపు నిండా అన్నం పెడుతున్నాను నేను, అది కడుపు నిండా అన్నం పెట్టడం తప్పు కాదు కదా. ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు ఫుడ్, అవునా కాదా? అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా. నేను 13 చెప్పలేదు, మాకు చెప్పలేదు. ఇప్పుడు అది కూడా నేను అడిగాను, సార్ ఫుడ్ తెచ్చుకున్నాను అంటే ఎస్ఐ సార్తో సిఆర్ సార్తో మాట్లాడమంటే నేను చెప్పాను, సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేస్తాను కదా, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను, మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, మరి ఇంతమంది ఆకలితో ఉన్నారు, మరి ఇవాళకి అమ్ముకొనివ్వండి, ఏదన్నా ఉంటే సాయంత్రం వచ్చి మాట్లాడతాను సార్ అని చెప్పాను. అయినా కానీ బండి ఆపనివ్వకుండా చూశారు కదా, బండి ఆపనివ్వలేదు, చేయనివ్వలేదు. మరి అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇన్ని గంటలు, ఇప్పుడు 2 దాటిపోయింది, 2:30 అవుతుంది. మరి ఇన్ని గంటలు పొద్దున్న వచ్చినారంటే, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా. కానీ నేను ప్రతి ఒక్కరి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మన వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు, ట్రాఫిక్కి ఇబ్బంది అంతరాయం కలిగియొద్దని ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, నాకు ఉపాధి ఇదే, ఇది లేకపోతే నాకు బ్రతుకు లేదు, ఇంకొకటి చేసే విధానం కూడా లేదు నాకు. దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను, ఇంత పబ్లిసిటీ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను నాన్న, ప్రతి వీడియోలోనూ చెప్పాను నేను. అవును నాన్న, ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా. అవును, పెట్టేసి బండి తీసుకొచ్చే ఒక్కొక్కటి బండి కాదు, వాళ్ళు పోలీసులు ఫోన్ చేశారు, మళ్ళీ లాండ్రా ఆటో కింద అవుతుంది, నువ్వు వెళ్ళి ఉన్న మట్టికి పెట్టే లోపలికి వెళ్ళి రోడ్ మీద నుంచి పదండి. మీ ఒక్కరిదాందే ఆపారమ్మా? నా ఒక్కదాందే ఆపారు, అది ఎందుకు ఆపారు అనేది అర్థం కావట్లేదు. నా ఒక్కదాని దగ్గరికి ఎందుకు కదా. ఇప్పుడు అది ఇప్పుడు కాదు, ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ, అది ఎక్కడైనా సహజం కదా. ఇప్పుడు దానికి దీనికి చేసిన దానికి నేనేం చేయలేను కదా. అంటే సరిపోటు ఉన్నదే అది, మాకు ఉన్నదే అది. ఇవాళ అందరూ దింపుకున్నారు, అదిగోండి చూడండి, షూట్ చేయండి,
అందరూ అమ్ముకుంటున్నారు. మా ఒక్క బండే ఆపారు, మా ఒక్కళ్ళని దింపనివ్వలేదు. అడిగితే ఇప్పుడు చెప్పారుగా, మీరు చూస్తున్నారుగా, సమాధానం చెప్తున్నారా? మాకు సమాధానం చెప్పారా మాకు? ఇప్పుడు మీడియాగా నేను అదే చెప్తాను నా కస్టమర్స్ కి. అను పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తాం నాన్న, ఇక్కడ ఎక్కడ నేను అదే చెప్తాను. ఇక్కడ అవ్వద్దు, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది, కానీ అదే ఇదిగా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా దీన్ని లా అండ్ ఆర్డర్ ఏదో ఇదవుతుందంట, దాన్ని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు, ప్లీజ్. అదే మీరు నాకు చేసే పెద్ద సాయం, ఉపకారం. కంట్రోల్ చేయడానికి ఇక్కడ కొండాపూర్ నుంచి వచ్చాం. ఎందుకంటే కుమారి అంటే సోషల్ మీడియా పాపులర్ వచ్చారా? లేదు, మేము 10 వీకెండ్ వస్తాం. 10 వీకెండ్కి 2 days వస్తాం. 10 వీక్ బాగుంటుంది అంటే మిగతా స్ట్రీట్ ఫుడ్ కంటే ఇక్కడ బెటర్, తక్కువ బడ్జెట్లో మంచి ఫుడ్ దొరుకుతుంది. కానీ కుమార్ అంటే 1000 రూపాయలు అన్నది ఒకటి వైరల్ అండి. అదేం లేదు, అంతా అది 5 numbers బిల్లు అది 5 numbers బిల్లు కాబట్టి 1000 రూపాయలు చెప్పింది. రెగ్యులర్గా వస్తుంటారా మీరు? నేను కుక్కడపల్లి నుంచి వచ్చిన. కూకట్పల్లి నుంచి వచ్చారా? అంత దూరం నుంచి ఇక్కడికి మామూలు సార్ చేసి చూద్దామని తిందామని వచ్చాను. ఎంత క్రౌడ్ ఉంటుందని ఊహించారా? ఊహించలేదు, ఇప్పుడు వచ్చాను చూసాను క్రౌడ్ ఎక్కువ ఉందని ఇక్కడ వచ్చాను. వచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పుడే ఒక 2 minutes అని వచ్చి. ఫుడ్ దొరికే పరిస్థితి కనిపిస్తుంది? కనిపించట్లే, ఫుల్ రష్ ఎక్కువ ఉంది ఇక్కడ, చాలా టైం పడుతుంది. ఇక్కడ క్యూ ఎక్కువ ఉంది లైన్, కనుక ఫుడ్ దొరకాలంటే ఒక 1/2 hour టైం పడుతుంది ఇక్కడ. మా బండి సీజ్ చేశారంట, మా బండికి అన్ని కాగితాలు ఉన్నాయి, మా బండి సీజ్ చేశారంట. మా అబ్బాయిని కొట్టారు, లైసెన్స్ ఉన్న వర్కర్ని కొట్టారు. ఏంటి మా బండి సీజ్ చేశారు. పోలీసు వాళ్ళ దౌర్జన్యం, నశించాలి. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. బండి అన్లోడ్ చేస్తున్నాం అన్న, అన్లోడ్ చేస్తుంటే బండి దియమన్నారు, దింపుకొని వెళ్ళిపోతాం సార్. బండి పక్కన పెడతాం, బండి కాగితాలు అన్ని ఓకే ఉన్నాయి అన్న, బండి పక్కన పెట్టుకోమన్నారు, దించుకొని వెళ్ళిపోతాం అన్న. ఫస్ట్ సరే అన్నారు, దించుకుంటున్నాం. దించుకున్న తర్వాత వచ్చి బండి తీయమన్నారు. తీస్తున్నాను వస్తున్నా సార్ అంటే ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజి ఇట్లా 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 పట్టి ఇట్లా గుంజి సారీ సార్ తప్పు చెప్తున్నా సార్. అట్లా అట్లా పెట్టి గుంజి లాగిరు, బండి ఎక్కిపించారు అన్న. ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆడ పెట్టారు. ఆడ నాకు చెప్తామైతే మీకు సిఐ లోపలికి వెళ్ళి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్తో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత స్లిప్ ఇస్తారన్నారు. స్టేషన్ కాదు, పార్కింగ్లో పెట్టించారు బండి. బండిలో 1,00,000 రూపాయలు సరుకుంది, మాది 1,00,000 రూపాయలు సరుకుంది బండిలో. మొత్తం మేము తెచ్చుకొచ్చిన సరుకు అంతా దాంట్లోనే ఉంది. వెహికల్ సీజ్ చేశారు. చెప్తామైతే సాయంత్రం 1 గంట పోయి బండి ఇచ్చేసా అన్నారు, తెచ్చుకున్నది మేము ఇచ్చేసా అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి సీజ్ అయింది అంటున్నారు. ఏం సీజ్ అయ్యారంటే బండి సీజ్ చేసి అన్నారు. ఏం చెప్పట్లేదు.
మా బడిలో 1,00,000 రూపాయలు సరుకు ఉంది దాంట్లో. ఇప్పుడు ఎవరు బాధ్యత? మేము ఒక్కలమే పెడుతున్నాం మా రోడ్డు మీద, ఒక్కలమే పెడుతున్నాం. ఇలాంటి షాపులు కదా. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ ఆఫీస్కి వెళ్ళి కొంచెం అంత ఫుడ్ బాగాలేదు కదా, సైడ్కి అయితే అందుకోసం ఇక్కడ వస్తాం మేము. రెగ్యులర్గా వస్తాం, మధ్యాహ్నం వస్తాం మేము. ఆఫ్టర్ లంచ్ టైంలో వస్తాం మేము ఆఫీసులో అందరం. రోజు క్రౌడ్ ఇలాగే ఉంటుంది. తావి దొరకదు, లోపల పోవడానికి దారి ఉండదు. లేదు తిని వెళ్తారు, టైం అయినా కానీ మేము తిని వెళ్తాం మేము. మేమైతే లంచ్ టైంలో వస్తాం, 1 o'clock ఇట్లా వస్తాం మేము. ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుందని వస్తాం ఇక్కడ. కొంచెం బాగానే ఉంటుంది. అట్లా ఏం లేదు, అందరు తింటారు కదా.
అంటే మీ క్యాంటీన్ టేస్ట్ బాగాలేదని చెప్పారు. అదే మా టేస్ట్లో కూడా బాగానే ఉంటుంది క్యాంటీన్లో కూడా, కానీ ఇక్కడ కొంచెం నాన్ వెజ్ టేస్ట్ ఉంటుందని వస్తాం. విలేజ్ స్టైల్లో ఉంటుంది, అందుకోసం వస్తాం. ఆఫీస్లో కూడా ఇలాంటి ఫుడ్ పెడితే అందరూ అక్కడే ఆఫీస్లో ఉండి పని చేసుకుంటారు, ఇలా బయటికి రారు. అక్కడనే తింటాం. ఎంతమంది వస్తుంటారు మీరు ఆఫీస్ నుంచి? వస్తాం 10-20 మంది వస్తాం. 20 మంది ఇక్కడికి వస్తారు. అవును, మంచిగా వస్తాం. ఎక్కడ మీ ఆఫీస్ ఎక్కడ? ఇక్కడ కామర్ జోన్లో నియర్ 1 కిలోమీటర్ ఉంటుందా? ఒక 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ నుంచి వస్తారు. ఏం చెప్పాలన్నా? అదే ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాక్చువల్గా ఒంగోలు, బట్ హైదరాబాద్ చూద్దామని వచ్చాను. ఈరోజు కుమారాంటి దగ్గర ఫుడ్ తిందామని వచ్చాను. ఈలోపే పోలీసులు అంతా గందరగోళం అయ్యి ఫుడ్ ఏం చెక్కలేదు. ఒంగోలు నుంచి వచ్చినా కూడా నిరాశతో వెళ్ళిపోయా. నెక్స్ట్ టైం చూస్తాను. తెలిసింది కుమార్ అంటే మీమ్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. టేస్ట్ బాగుంటుందంట, కానీ ఇగో ఈ అన్నం మా అన్న కంపెనీ నుంచి వచ్చినాం, దీనికోసం కంపెనీ బైకులు 2 బైకులు 4 షాపులు 40 మినిట్స్ కొడితే ట్రాఫిక్లా 40 మినిట్స్లో చేసినాం. కష్టపడి దొరికించినాం బాబాయ్, వచ్చి పడతా పెట్టాం లోపల.